పెళ్ళంటే ఒకటా రెండా ఎన్ని పనులుంటాయి కదా! షాపింగ్‌కి వెళ్ళడంతో సరిపోదు. మళ్ళీ వచ్చి బ్లౌజ్ కుట్టించుకోవాలి, మగ్గం వర్క్, దానికి డిజైన్‌లు, ఏ డిజైన్ కుట్టించాలన్న స్ట్రెస్. ప్రతి డ్రెస్‌కి మళ్ళీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్ళ, వడ్డాణము, గాజులు ఇవన్నీ కొనుక్కోవాలి. దానికి వేరే షాపింగ్. శారీ ఎంత కాస్ట్, మగ్గం వర్క్ చేసి బ్లౌజ్ కుట్టించడానికి అంత కాస్ట్ అవుతోంది. నా పెళ్ళప్పుడు నేను కరెక్ట్ పెళ్లి టైంకి ఇండియా వచ్చా. సో నేను ఇవేమీ విట్నెస్ చేయలేదు. కానీ మా చెల్లి పెళ్ళికి నేను స్టార్టింగ్ నుంచి ఉండడం వల్ల ప్రతిదీ దగ్గరుండి చూస్తున్నాను. అమ్మో ఇన్ని పనులున్నాయా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ మధ్య కాలంలో 1 గ్రామ్ గోల్డ్ వచ్చి బతికిపోయాం గానీ, లేకపోతే కట్టిన ప్రతి చీరకి మ్యాచింగ్ నగలన్నీ గోల్డ్‌లో తీసుకోవాలంటే ఇంకేమైనా ఉందా, అయిపోతాము. అలా అని అన్ని చీరలకి ఒకటే నగలు వేసుకోవాలంటే మనసు ఒప్పదు. ఒకసారి ఒక డ్రెస్ వేసుకొని ఇన్‌స్టాగ్రామ్ లో ఫోటో పెట్టామంటే మళ్ళీ ఇంకా ఆ డ్రెస్ ఇంకొకసారి వేసుకోబుద్ధి కూడా కాదు. అదేదో సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టు ఇవన్నీ కోరి తెచ్చుకునే స్ట్రెస్లు మనకి. ఎవరినో ఉద్ధరించేయాలి, ఎవరికో ఏదో ప్రూవ్ చేసేయాలని మనం ఎప్పుడు స్ట్రెస్ అయిపోతూ ఉంటాము. మంది కోసం బతకడం మానేసినప్పుడే మన లైఫ్లు బాగుపడతాయని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కానీ అది అవ్వదమ్మా.